కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రజలు జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామాన ప్రభాకర్ రావు ఆరోపించారు. రామచంద్రాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కామన ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ గత 10-15 రోజుల నుంచి జిల్లాలో చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ బారిన పడి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వీరిని ప్రభుత్వం పట్టించుకోలేదని తక్షణమే ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేనందున ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని, అందువలన పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు చాలా కళాశాలలో చేరుతున్నారని, ఆయా కళాశాలలో ఫీజులను ఇష్టానుసారంగా ఫీజులు పెంచి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చాలా కళాశాలలో రేకుల షెడ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నారని, ముఖ్యంగా ఏ కోర్సులకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రజలకు, విద్యార్థులకు తెలియటం లేదని, అయితే ఈ సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే టైఫాయిడ్, డెంగ్యూ ఎఫెక్ట్ అయినాయో, జ్వరాలు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ్యం కూడా ఎక్కడా బాగోట్లేదు. ప్రతి గ్రామంలో కూడా దాని మీద జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కలెక్టర్ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క జబ్బులు అరికట్టాలనుకుంటే ముందు పారిశుద్ధ్యం కూడా చాలా ముఖ్యం. దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ యొక్క జబ్బులు లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈవేళ ఆగస్టు నెల వచ్చింది. ఎప్పటికే ఆగస్టు నెల పూర్తవుతుంది. అనేక మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ అడ్మిషన్లు అవుతూ ఉన్నారు. కొంతమంది అవుతున్నారు, కొంతమంది ఎంసెట్ వీటిల్లో కౌన్సిలింగ్లో కొంతమంది ఉండిపోయారు. అయితే కాలేజీలు, కార్పొరేట్ కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ, యూనివర్సిటీలు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైన ఫీజులు వసూలు చేసేసి ఇది సామాన్యుడిని నడ్డిరికే విధంగా చేస్తున్నారు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం ఈ ఫీజులన్నీ కూడా కాలేజీల్లో ఇంటర్మీడియట్కి ఎంత రేటు, అలాగే గ్రాడ్యుయేషన్కి ఎంత ఫీజు వసూలు చేయాలి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎంత, అలాగే ఇంజనీరింగ్ సీట్లకి ఎంత అన్నది, యూనివర్సిటీలో ఎంత, కాలేజీల్లో ఎంత అన్నది ఖచ్చితంగా ప్రతి కాలేజీ బయట అందరికీ తెలిసే విధంగా డిస్ప్లే చేసి ఆ రేట్లని, అక్కడ ఫీజులు ఎంత తీసుకోవాలన్నది డిస్ప్లే చేసి ఆ ఫీజులకే సీట్లు ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి మరి ఈ మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి విద్యార్థుల పట్ల చాలా చిన్నచూపు కింద ఉంది. ఆయన ఏదో యువతనే, విద్యార్థులను నేను ఎంతో ఎంకరేజ్ చేస్తానన్న పెద్ద మనిషి ఈవేళ కాలేజీల మీద ఎందుకు ఆయన చర్య తీసుకోలేకపోతున్నారు? కాలేజీల్లో అనేక కళాశాలల్లో రేకుల షెడ్ల మీద నడిపేస్తున్నారు. యూనివర్సిటీలో కూడా రేకుల షెడ్ల మీద నడుపుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఉండలేదు, ఒక ల్యాబొరేటరీ ఉండలేదు, సరైన ఫ్యాకల్టీ ఉండలేదు. ఏమీ లేకపోయినా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి వాళ్ళు దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలని, సక్రమంగా విద్యార్థులకి మంచి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం.